ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఇండియా ఎక్కడుంది? ఇండియా యొక్క లొకేషన్ ఏంటి? ప్రపంచంతో మన భారతదేశం ఎక్కడుంది? ఏంటనేది డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్న స్టేట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటనేది స్టేట్ అనేది గుర్తుండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ స్టేట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇండియాలో స్టేట్స్ చూసుకుంటే 20 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఓకే. సో మనకి చిన్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ చేసినప్పుడు తెలిసే ఏది ఎక్కడ ఉంది ఏంటనేది. బట్ కాలానుగుణంగా అవన్నీ మర్చిపోతాం కాబట్టి, ఎందుకంటే అనవసరమైన విషయాలు మనకు ఒకప్పుడు. బట్ ఇప్పుడు జాగ్రఫీలో నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకుంటున్నాం అనమాట. సో ఇందులో తమిళనాడు, కేరళ, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ఇక్కడ వరకు మనకి బాగానే గుర్తుంటాయి. ఎందుకంటే తమిళనాడు, కేరళ పక్కనే ఉంటాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా నైబర్హుడ్ స్టేట్స్. ఇది ఇక్కడ వరకు మనకి ఐడియా ఉంటుంది. ఈ పైనుంచి ఐడియా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ కింద స్టేట్స్ ఏంటంటే కోస్టల్ బౌండరీ మనకి, అంటే సముద్రం తీరం ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు తెలియడం కోసం ఇవి. అదే పైకి వచ్చేసరికి వేరే కంట్రీస్తో మనం ల్యాండ్ బోర్డర్స్ ఎలా షేర్ చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ఇప్పుడు పాకిస్తాన్తో చూసినట్టయితే మనం పాకిస్తాన్తో మనకి గుజరాత్ నుంచి ఇలా ఓకే. సో ఇలా మన పాకిస్తాన్తో బౌండరీ ఉండడం జరిగింది. ఓకే. ఈ పైన ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది ఇటు. ఓకే. సో పాకిస్తాన్తో ఈ బౌండరీ అనేది మనం షేర్ చేసుకుంటున్నాం. ఓకే. ఈ బౌండరీ లెంత్ ఎంత పాకిస్తాన్ది మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. 3910 అని. సో పాకిస్తాన్కి మనం పెట్టుకున్న షార్ట్ కట్ ఏంటంటే, ఏ స్టేట్స్ ఇక్కడ చూసినట్టయితే స్టేట్స్ గుజరాత్, రాజస్థాన్, అలాగే పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. నార్మల్ మనం పెట్టుకున్నది ఏంటంటే పంగుల రాజా. ఓకే. సో ఇక్కడ అంటే పంజాబ్, ఇక్కడ మనకి ఏదైతే పంజాబ్ ఉందో పంజాబ్, అలాగే రాజస్థాను, గుజరాత్, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. సో లడాక్తో కూడా కొంచెం ప్లేస్ అనేది మనం బౌండరీ కింద షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. ఈ లెంత్ ఎంత 3910 అనేది మనకి పాకిస్తాన్తో షేర్ చేసుకుంటున్న బౌండరీ. అదే మనం ఆఫ్ఘనిస్తాన్తో చాలా తక్కువ. ఇప్పుడు లడాక్ మాత్రమే ఆఫ్ఘనిస్తాన్తో చేసుకుంటుంది మనకి బౌండరీ అనేది. సో ఇది లేటెస్ట్ బుక్స్ ప్రకారం మారింది, బట్ ఓల్డ్ అకాడమిక్ బుక్ ప్రకారం అలాగే ఉంది. సో ప్రస్తుతానికి మనం ఆఫ్ఘనిస్తాన్కి జమ్మూ అండ్ కాశ్మీర్ అని గుర్తుపెట్టుకోవాలి. బట్ ఎప్పుడైతే చేంజ్ అయిందో అది రీసెంట్గా నెక్స్ట్ ప్రింటింగ్లో మేబీ చేంజ్ అయిపోవచ్చు. సో లడాక్ యూనిట్ ఎంట్రీ అయింది కాబట్టి సో మార్చేసుకోవచ్చు అనమాట మనం. అప్పుడు లడాక్ అనేది మనకు ఆన్సర్ అవుద్ది. జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ రెండు ఒకేసారి ఇచ్చే అవకాశం ఉండదు. ఇస్తే లడాక్ ఇస్తాడు, లేదంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఇస్తాడు. ఓకే. సో ఆఫ్ఘనిస్తాన్కి ఓన్లీ సింగిల్ కంట్రీ కాబట్టి మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆఫ్ఘనిస్తాన్కి అరౌండ్ 87 కిలోమీటర్స్ మనం బౌండరీ షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చైనా అనేది ఇక్కడ ఉంది. సో చైనాకి ఏమేమి షేర్ చేసుకుంటున్నాయి, ఇది చైనా కదా. సో కలర్ మారొద్దు. సో ఇదంతా చైనా, మధ్యలో మళ్ళీ నేపాల్ కూడా ఉంది. చైనాకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే జూషా అని మనం ఒక షార్ట్ కట్ పెట్టుకున్నాం అనుకో, చైనాకి ఈజీ కవర్ అవుద్ది. ఎలా అంటే జే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఒకప్పుడు జే అంటే జమ్మూ అండ్ కాశ్మీర్, కానీ ఇప్పుడు అక్కడ లడాక్ వచ్చింది కాబట్టి మనం లడాక్ అని రాసుకోవాలన్నమాట. లూషా అని రాసుకోవచ్చు. సుహాస్ ఉంటాడు కదా, సుహాస్ మనకి ఈ సినిమాలో హీరో ఉంటాడు కదా. సో ఆయన పేరు ఇక్కడ తీసి ఎల్ పెట్టామన్నమాట. లూషా, షూహాష్ అలాగే లూషా. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ అంటే లడాక్, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, యు అంటే ఉత్తరాఖండ్, అలాగే ఎస్ అంటే సిక్కిము, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అంటే మన మ్యాప్ గుర్తుంటే ఈ షార్ట్ కట్స్ అనేవి అక్కర్లేదు, ఈజీగా పెట్టేస్తాం. కానీ ఫస్ట్లో గుర్తుపెట్టుకోవడానికి కావాలి, తప్పదు. సో ఇక్కడ చైనాతో మనం ఎంత 3781 కిలోమీటర్స్. సో 3781 కిలోమీటర్లు మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత నేపాల్తో మనం ఎక్కడెక్కడ షేర్ చేసుకుంటున్నాం. సో నేపాల్తో మనం ఇక్కడ నేపాల్ని చూసినట్టయితే ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, సిక్కిం ఉంది. సో మనం నేపాల్ మనం
సుబ్బు అనుకోవచ్చా? ఎలా అంటే సిక్కిం, యు అంటే ఉత్తరప్రదేశ్, ఇంకో యు ఉత్తరాఖండ్, బి అంటే బీహార్. ఓకే, సో ఇలా ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ బెంగాల్. ఓకే, బెంగాల్ అని కూడా మనం అనుకోవచ్చు కదా. సో అందుకని సుబ్బు అని పెట్టుకోవచ్చు. నేపాల్ సుబ్బు. సో నేపాల్తో ఎంత? 1750 కిలోమీటర్స్. ఎస్ అంటే సిక్కిము, యు అంటే ఉత్తరప్రదేశ్, యు అంటే ఉత్తరాఖండ్, బి అంటే బీహారు, ఇంకో బి అంటే బెంగాల్. ఓకే, సో ఇది మనకి నేపాల్తో షేర్ చేసుకునే బౌండరీ అవుతుంది. అంటే ఈ షార్ట్ కట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అలా ఎలా ఇస్తాడంటే క్వశ్చను. సో సిక్కిం షేరింగ్ బౌండరీ విత్ చైనా, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? లేదంటే సిక్కిం షేరింగ్ బౌండరీ విత్ హౌ మెనీ కంట్రీస్? ఓకే, ఇక్కడ చూసినట్టయితే సిక్కిం అనేది ఇక్కడ నేపాల్తోనూ ఉంది, చైనాతోనూ ఉంది, భూటాన్లో ఉంది. సో అందుకనే సిక్కిం దగ్గర ఉండే ప్రాంతాలు అనేవి కొంచెం ఎప్పుడు కూడా సమస్యాత్మకంగానే ఉంటాయి. సో అందుకని మనం నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ తర్వాత ఈజీ అయిపోద్ది. సో సిక్కిం అనేది ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం అనేది జరుగుద్ది. ఓకే, సో ఇండియాలో స్టేట్స్ అనేవి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కొంచెం క్లమ్జీగా అనిపిస్తాయి, కానీ దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు వరుసగా. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అంతే. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మీరు రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయడమే తప్ప సో వేరే విధంగా అయితే గుర్తుండదు. అదే బంగ్లాదేశ్. ఇక్కడ బంగ్లాదేశ్ చూద్దాం. బంగ్లాదేశ్ అనేది ఇక్కడ మనకి మధ్యలో ఉంది. సో ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ని ఏమనేవాళ్ళు అంటే ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇది వెస్ట్ ఇండియాకి, ఇది ఈస్ట్. సో 1971లో ఎప్పుడైతే గొడవలు జరిగినాయో సో అప్పుడు ఇండియాకి అదే బంగ్లాదేశ్ ఇండియా సపోర్ట్ కోరింది, మనకి కావాలి ఇండిపెండెన్స్ కోసం. బంగ్లాదేశ్ అనేది మేము పాకిస్తాన్తో పాటు మధ్య ఒకప్పుడు పాకిస్తాన్ అండర్లో ఉండేది బంగ్లాదేశ్ అనేది. సో బంగ్లాదేశ్ నేను లిబరేట్ అయిపోతాను, పాకిస్తాన్తో ఉండను, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి పోరాడుతుంటే అప్పుడు ఇండియా వెళ్ళి సపోర్ట్ చేసింది 1971లో. అప్పుడే చాలామంది మన ఇండియాలోకి వచ్చేసారు బంగ్లాదేశ్ నుంచి. సో ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బంగ్లాదేశ్ సంబంధించిన ఎక్కువ మంది కనపడుతూ ఉంటారనమాట. అదే రీజన్, ఎందుకంటే అప్పట్లో చాలా గొడవలు జరిగి అక్కడ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని మొత్తం అందరూ వదిలేసి వచ్చేసారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్తోనే మనం ఎక్కువ బౌండరీ అనేది షేర్ చేసుకుంటున్నాం, 4096. ఓకే, ఇవన్నీ ఒకప్పుడు ఇండియాలో భాగమే, కానీ మెల్లమెల్లగా వేరే వేరే కంట్రీస్ కింద మారిపోయినాయి. సో ఇప్పుడు బంగ్లాదేశ్తో మనం చూసినట్టయితే త్రిపుర, అలాగే మేఘాలయ, అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే అస్సాం. సో అస్సాం, దామోదర్ నదిని అస్సాం దుఃఖదాయిని అంటారు, ఎందుకంటే దామోదర్ నదిలో అస్సాంలో దామోదర్ నదిలో ఎక్కువ వచ్చే ఫ్లడ్స్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అందుకని అస్సాం యొక్క దుఃఖదాయిని దామోదర్ అని అంటారు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సారీ, బ్రహ్మపుత్ర అని. ఓకే, ఇక్కడ వెస్ట్ బెంగాల్లో వచ్చేసరికి దామోదర్. సో అవన్నీ మనం రివర్స్ టాపిక్లో చూస్తాము. సో బెంగాల్, సో బంగ్లాదేశ్తో 4096. ఇక్కడ చూసినట్టు త్రిపుర, మేఘాలయ, అలాగే బెంగాల్, అస్సాం. సో ట్రీమీమి బా అని గుర్తుపెట్టుకోవచ్చు. టిఆర్ఐ అంటే త్రిపుర, మా బా. ఎంఐ అంటే మిజోరాం, ఎంఈ అంటే మేఘాలయ, ఎంఈ అని రాసుకోండి. బి అంటే బెంగాల్, ఏ అంటే అస్సాం. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దీని తర్వాత భూటాన్ భాష అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ భూటాన్ అంటే ఇది ఉంది కదా, సో ఈ భూటాను. సో ఇలా షేర్ చేసుకుంటుంది. భూటాన్ భాష అంటే ఇక్కడ ఎస్ అంటే సిక్కిము, బి అంటే బెంగాల్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇంకో ఏ అంటే అస్సాం. ఓకే, సో భూటాన్ భాష. సో మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో 17,200 కిలోమీటర్స్ అనేది మన యొక్క ల్యాండ్ బౌండరీ. దాంట్లో మనం 7 కంట్రీస్తో బౌండరీ అనేది షేర్ చేసుకున్నాం. హైయెస్ట్గా బంగ్లాదేశ్తో 4096 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 4100 కిలోమీటర్స్ అనేది మన యొక్క ల్యాండ్ బౌండరీ విత్ బంగ్లాదేశ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. దానికి సంబంధించి ఏవేమి రాష్ట్రాలు అనేవి షేర్ చేసుకుంటే అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అంటే ఎలా అయితే వేరే కంట్రీస్తో బౌండరీ షేర్ చేసుకుంటామో అలాగే మ్యారిటైమ్
అంటారు. అంటే మన యొక్క వాటర్ బౌండరీ, ఒక 3 సైడ్లు వాటర్ ఉంది కదా. సో అలా చూసుకుంటే మనం శ్రీలంకతోనూ, అలాగే శ్రీలంకతోనూ మరియు మాల్దీవ్స్. సో మాల్దీవ్స్తో మనం షేర్ చేసుకున్నాం. సో ఆ శ్రీలంక అనేది ఎక్కడ ఉందో చూద్దాం. సో శ్రీలంక అనేది ఇండియాకి తమిళనాడుకి దగ్గరలో శ్రీలంక అనేది ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇది శ్రీలంక. అలాగే మాల్దీవ్స్ అనేవి, సో మాల్దీవ్స్ అనేవి అరేబియన్ ఓషన్లో ఉంటాయి. అలాగే ఇండియన్ ఓషన్లో మనకి శ్రీలంక అనేది ఉండడం జరుగుద్ది ఇక్కడ. ఓకే, సో ఈ రెండింటిలో కూడా మనం సీ బౌండరీ అంటే ఏదైతే సీ ఉందో అది మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో మన యొక్క బౌండరీ అనేది 11 నాటికల్ మైల్స్ వరకు సీ బౌండరీలు, అంటే ఏదైతే సముద్రం ఉందో, ఇప్పుడు ఇక్కడ మనకు బీచ్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి డిస్టెన్స్ 11 నాటికల్ మైల్స్ వరకు ఏ సంపద ఉన్నా అది ఇండియాకే చెందుతుంది. ఓకే, దాంట్లో ఏ ఖనిజాలు దొరికిన వాటర్ అంటే మనకి ఫిష్ అయినా కానీ, లేదంటే ఏదన్నా మినరల్స్ కానీ, లేదంటే ఆయిల్ అండ్ గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా 11 నాటికల్ మైల్స్ వరకు అది మన దేశం యొక్క బౌండరీ. ఈ లోపు ఏం దొరికినా మనయే. ఓకే, సో ఆ 11 నాటికల్ మైల్స్ కిలోమీటర్స్లో ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు మనకి 2 కంట్రీస్తో సీ బౌండరీ అనేది, అంటే మనకు వాటర్ బౌండరీ అనేది 2 కంట్రీస్లో ఉంది. ఒకటి శ్రీలంక, 2 మాల్దీవ్స్. ఓకే, మాల్దీవ్స్లో లాస్ట్ టైం మనకి ఎటువంటి మిలిటరీ ఎక్సైజ్ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ శ్రీలంక గురించి మాట్లాడుకునేటప్పుడు మనం రాజీవ్ గాంధీ గారి గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. సో రాజీవ్ గాంధీ గారు పిఎం అయిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. సో 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 1985లో ఆయన ఎక్కారు. ఓకే, సో ఇక్కడ చిన్న స్టోరీ ఉంటుంది అనమాట. లిబరలేషన్ ఆఫ్ తమిళ్ ఎల్టీటీఈ అని ఫస్ట్ వైమానిక బలగం కలిగిన ఫస్ట్ సంస్థ అనమాట. అంటే ఉగ్రవాద సంస్థ కింద మనం ప్రకటించాం. బట్ లిబరేషన్ ఆఫ్ తమిళ్ ఎల్ఎం అని చెప్పి, తమిళ్ టైగర్స్ ఎల్ఎం అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ చూసినట్టయితే మనకి తమిళనాడు అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఈ తమిళనాడు నుంచి కొంతమంది ఫిషింగ్కి అంటే వివిధ వలస వెళ్తాం కదా మనం, వేరే దేశాలకు ఎలా దుబాయ్, ఇరాక్ ఎలా వెళ్తారో, సో అలాగా ఇక్కడ మనకి తమిళనాడు నుంచి శ్రీలంకకి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయారు. ఓకే, సో అక్కడ సెటిల్ అయిపోవడం వల్ల వాళ్ళు శ్రీలంకలో మెంబర్స్ కింద జాయిన్ అయిపోయింది. అంటే శ్రీలంక సిటిజన్షిప్ ఇవ్వండి, మాకు ఓటర్ రైట్ ఇవ్వండి అని వాళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు. సెల్లం అంటే ఇవన్నీ కూడా మన శ్రీలంకలో ప్లేస్ అనమాట, బీచ్ల దగ్గర. సో అక్కడ సెటిల్ అయిపోయి కొంతమంది వలస వెళ్ళిన వాళ్ళు పోరాటం చేయడం స్టార్ట్ చేశారు. దాన్ని ఆ దేశం అనేది అంటే ఒప్పుకోలేదు. సో దానికోసం వాళ్ళు ఒక ఎల్ఎం వేసుకుని దాంతోనే వాళ్ళు పోరాటం సాగించారనమాట శ్రీలంకతో. దాని గురించి చర్చలు కూడా జరిగినాయి ఫస్ట్ టైం రాజీవ్ గాంధీతో 2-3 సార్లు. బట్ రాజీవ్ గాంధీ గారు ఒప్పుకోలేదు, అంటే కొన్నింటికి సెట్ అవ్వలేదు మీటింగ్స్లో. సో దాని తర్వాత ఎల్టీటీ తమిళ్ ఎల్ఎం అనేవాళ్ళు ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు చంపేశారనమాట. సో రాజీవ్ గాంధీ గురించి, అంటే శ్రీలంకకి అక్కడ తమిళనాడుకి మధ్య ఉన్న బోర్డర్లో ఆ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని మనకి మ్యారిటైమ్ బౌండరీ కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ ఇక్కడ స్టేట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ శ్రీలంక, ఇందులో మాల్దీవ్స్, లక్షద్వీప్. ఇక్కడ లక్షద్వీప్ చూసినట్టయితే మనకి అరేబియన్ ఓషన్లో ఉంటుంది. అలాగే అండమాన్ అండ్ నికోబార్ అనేది మనకి ఇటు బే ఆఫ్ బెంగాల్లో ఉండడం జరుగుద్ది. సో కింద మనకి ఇండియన్ ఓషన్ అనేది ఉండడం జరుగుద్ది. సో ఇండియన్ ఓషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ ఓషన్ అనేది చాలా ఇటు ఆఫ్రికా కంట్రీస్కి, అలాగే ఇలా సౌత్ ఈస్ట్ ఏషియాకి ట్రేడ్ రూట్ అంతా కూడా ఇండియన్ ఓషన్లోనే జరుగుద్ది. సో అందుకని ఇండియన్ ఓషన్ కూడా చాలా ఇంపార్టెంట్. 3rd లార్జెస్ట్ ఓషన్ అనమాట మన ఇండియన్ ఓషన్ అనేది. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, ఒకసారి అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనం ఒకసారి స్టేట్స్ని గమనించినట్టయితే సీ బౌండరీ అనేది ఇప్పుడు మన కోస్టల్, ఇప్పటిదాకా ల్యాండ్ బౌండరీ అయింది, ఇప్పుడు కోస్టల్ బౌండరీ అంటే మనకి తీరరేఖ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది అనేది చూద్దాం. ఇక్కడ గుజరాత్ ఉంది, ఇదంతా మహారాష్ట్ర, తర్వాత ఇక్కడ గోవా, తర్వాత కర్ణాటక, తర్వాత కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ వరకు మనకి ఈ తీరరేఖ అనేది ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేట్స్ అన్నీ కూడా మనకి కోస్టల్ బౌండరీ అంటే తీరరేఖ కలిగిన, బీచ్లు కలిగిన రాష్ట్రాలు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. అంటే వీటన్నిటికి కూడా కోస్టల్ లైన్ అనేది ఉంటుంది. సో ఈ కోస్టల్ లైన్ ఎంత అంటే ఒకప్పుడు పొడవు వచ్చి 7516 or 14 ఒక బుక్లో ఒకలా ఉండేది. సో అలా ఉండేది. సో ఇవి ఈ 9 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనకి సీ బౌండరీ అనేది ఉండడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దాని గురించి సీ బౌండరీ గురించి కొత్తగా మళ్ళీ మెజర్మెంట్లు చేశారు. సీ బౌండరీ అనేది పెరిగింది. బట్ హైయెస్ట్ కోస్టల్ లైన్ ఉన్న బౌండరీ ఏదైనా ఉందంటే అది గుజరాత్. ఓకే, సో మన గుజరాత్ అనేది హైయెస్ట్ కోస్టల్ లైన్ అనమాట. ఇక్కడ ల్యాండ్ బౌండరీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఒకటి చెప్పుకోవాలి. సో ఇండియాకి చైనాకి ఉన్న లైన్ని, మన బౌండరీ లైన్ని మెక్మోహన్ లైన్ అంటాం.
అలాగే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కు ఉన్న ల్యాండ్ బౌండరీని మనం డ్యూరాండ్ లైన్ అని అంటాం. ఓకే, సో ఈ బౌండరీస్ పేర్లు అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో అలాగే ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న లైన్స్ వచ్చేసి రాడ్క్లిఫ్ లైన్ అంటారు. రాడ్క్లిఫ్ లైన్ లేదా లైన్ ఆఫ్ కంట్రోల్ లేదంటే సక్రిక్ లైన్ అని కూడా అంటారనమాట. ఇవన్నీ మన సరిహద్దుల యొక్క పేర్లు. సో ఏమేమి వేటిలేట్లు పిలుస్తాము అనేది. సో బంగ్లాదేశ్ని మనల్ని విడగొట్టే చోటన తిడిగా కారిడార్ లేదా మతబంగా అని కూడా అంటారు. అలాగే శ్రీలంకని మనల్ని విడగొట్టేదాన్ని పాక్ అగాధ, పాక్ జలసంధి, మన్నార్ సింధి అని కూడా అంటారనమాట. సో ఈ రెండింటికి కూడా మన మధ్యలో ఉంటాయి అన్నమాట అవి. సో ఇక్కడ నుంచి రామసేతు కట్టారు అది ఇదని కూడా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకు ఇష్యూస్ ఎక్కడ అంటే ఆక్సైచిన్ లైన్ ఆఫ్, అంటే ఇప్పుడు ఎక్కడైతే ఎల్ఏసి అంటామో అక్కడ వెస్ట్రన్ సెక్టార్లో ఆక్సైచిన్ అనే ప్రాంతం ఇండియాకి చైనాకి గొడవ. అలాగే మెక్మోహన్ లైన్ అంటే మెక్మోహన్ ఏరియా అనేది కూడా ఈస్టర్న్ సెక్టార్ అనేది కూడా మనకి చైనాకి గొడవగా ఉందన్నమాట. ఇవి కొన్ని ఇష్యూస్ ఉన్న ప్రాంతాలు. ఓకే, సో ఇప్పుడు మనం సీ బౌండరీలోకి వెళ్ళినట్టయితే సో కోస్టల్ లైన్లో మనకి ఎక్కువగా ఇక్కడ కోస్టల్ లైన్ చూసినట్టయితే సో గుజరాత్కి ఎక్కువ కోస్టల్ లైన్ ఉండడం జరిగింది. ఇక్కడే రాన్ ఆఫ్ కచ్ అనే ప్రాంతం ఉంటుంది. సో ఇది 1, ఇది 2, 3, గోవా 4, కేరళ 5, 6 తమిళనాడు, 7 ఆంధ్రప్రదేశ్, 8 ఒడిస్సా, 9 వెస్ట్ బెంగాల్. వీటిలన్నింటికి కూడా మనకి కోస్టల్ బౌండరీస్ ఉండడం జరిగింది. సో ఇక్కడ కోస్టల్ లైన్ అనేది మనకి ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చి పాత డేటా ప్రకారం 7516 కిలోమీటర్స్ అనుకుంటున్నాం కదా. సో పాతది మనకి 7516 కిలోమీటర్స్. ఇందులో గుజరాత్ అనేది హైయెస్ట్. ఓకే, సో అలాగే మహారాష్ట్ర అనేది నెక్స్ట్, అంటే మనకి మహారాష్ట్రలో ఉండేదాన్ని ఏమని పిలుస్తారు, గుజరాత్లో ఉండే తీరాన్ని ఏమని పిలుస్తారు, తమిళనాడు కోస్ట్ని ఏమని పిలుస్తారు అనే దాని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే మోస్ట్లీ రిపీటెడ్ బిట్స్ అనమాట. కేరళ కోస్ట్ని వచ్చి మలబార్ అంటారు. ఓకే, తమిళనాడు వచ్చి కోరమాండల్ అంటారు. ఆంధ్రప్రదేశ్ని సర్కార్ కోస్ట్ అని అంటారు. ఓకే, అదే ఒడిస్సాకి ఉత్కల్ కోస్ట్ అంటారు. బెంగాల్ది బంగా అని అంటారు. ఉత్కల వంగ అని చదువుకుంటాం కదా. సో ఉత్కల్ ఇది ఒడిస్సాది, బెంగాల్ మంది. సో మహారాష్ట్రది కొన్కన్ కోస్ట్ అంటారు. అంటే మహారాష్ట్రకి అలాగే గోవాకి కలిపి. కర్ణాటకని కెనరా కోస్ట్ అంటారు. ఓకే, కేరళ మలబార్ ఇవి మనం మాట్లాడుకున్నాం. సో గుజరాత్ కోస్ట్ని ఏమంటారు అనేది మీరు నాకు ఆన్సర్ చేయండి కామెంట్స్లో. ఓకే, సో గుజరాత్ కోస్ట్ని ఏమంటారు. అలాగే వీటి యొక్క డిస్టెన్సెస్ అనేవి కూడా కొన్నిసార్లు అడుగుతారు, అంటే హైరార్కీలో. అది మీకు నేను ఇమేజ్ రూపంలో పెడతాను. సో అది కూడా నోట్స్లో రాసుకోండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ని సర్కార్ కోస్ట్ అంటారు, తమిళనాడు కోరమండల్ అంటారు, ఒడిస్సాది ఉత్కల్ అంటారు, వెస్ట్ బెంగాల్ది బంగా అంటారు. ఓకే, మహారాష్ట్రలోకి వచ్చి మహారాష్ట్రకి గోవాకి కొన్కన్, కర్ణాటకకి కెనరా, ఓకే, కేరళకి మలబార్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ కోస్టల్ లైన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఇంకొక పాయింట్ ఏంటంటే కోస్టల్ లైన్ ఎక్కువ ఉండడం వల్ల సీ ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుద్ది. ఓకే, అలాంటి సీ ట్రాన్స్పోర్ట్ పెరగడం వల్ల వాణిజ్య వ్యాపారం పెరగడం వల్ల మనకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ పోర్ట్స్ అనేవి ఇప్పుడు యూనియన్ లిస్ట్లో ఉంటాయా, స్టేట్ లిస్ట్లో ఉంటాయా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఎవరి ఆధీనంలో పోర్ట్స్ అనేవి ఉంటాయి అది ఒకసారి మీరు చూడండి, అది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో గుజరాత్కి వచ్చి 974 కిలోమీటర్స్ ఉంటుంది కోస్టల్ లైన్. దాని తర్వాత సెకండ్ హైయెస్ట్, మన గుజరాత్కి వచ్చి 1059. ఓకే, దాని తర్వాత ఏపీకి 974 కిలోమీటర్స్. దాని తర్వాత తమిళనాడు 966. ఫస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతే, తర్వాత ఎక్కువ దేనికి ఉంది తక్కువ దేనికి ఉంది. ఇప్పుడు మార్చిన తర్వాత రివైజ్ చేసిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉంది. కోస్టల్ లైన్స్ అనేవి పెద్ద ఏమీ చేంజెస్ అనేవి రాలేదు. సో ఇది మామూలుగా మన కోస్టల్ లైన్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. సో వీటి యొక్క డిస్టెన్సెస్ అనేవి కూడా ఇంపార్టెంట్. సీ బౌండరీస్ అనేవి లాస్ట్ టైం ఏఈలో క్వశ్చన్ అడిగాడు అనమాట. వీఆర్ షేరింగ్ మ్యారిటైమ్ బౌండరీస్ విత్ హౌ మెనీ కంట్రీస్ అనేది మన క్వశ్చన్. ఓకే, సో దానికి మీకు ఆన్సర్ తెలుసు కదా. సో ఇంకా ఇబ్బంది లేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కన్యాకుమారి, అలాగే ఇవి మన యొక్క ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ వెస్టర్న్ ఇందిరా కాల్ అంటే ఇక్కడ ఉంటుంది. ఇందిరా పాయింట్ అంటే ఇవి మనం పెట్టుకున్న పాయింట్. ఇది ఇందిరా పాయింట్, ఇది ఇందిరా కాల్. అలాగే ఇటే పట్టుకున్న పటకాయ్ అని హిల్స్ ఉంటాయి. సో ఆ హిల్స్, ఇటు సర్క్రిక్,
ఇవి ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనమాట. ఓకే, ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనేవి ఇవే. సో ఇందిరా కాల్ అనేది ఒకప్పుడు మనకి అండమాన్ నికోబార్ దీవులు దాటిన తర్వాత ఉండేది ఇందిరా పాయింట్, బట్ ఇప్పుడు లేదు. ప్రాక్టికల్గా అది ఇక్కడ లేదు, మునిగిపోయింది. మన ఇందిరా పాయింట్ అనేది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉండేది, నియర్ గ్రేట్ నికోబార్ దగ్గర ఉండేది. బట్ ఇప్పుడు అది ఏమైందంటే అంటే మనకు వచ్చిన 90స్లో వచ్చిన ఒక తుఫాన్ వల్ల, అదే ఒక సైక్లోన్ వల్ల అది మొత్తం కూడా మునిగిపోయిందనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ పాయింట్ అనేది లేదు. ఇవేంటంటే ఎక్స్ట్రీమ్ పాయింట్స్, అంటే ఒక పాయింట్ సరిహద్దంటూ చెప్పాలంటే, అంటే కన్యాకుమారి ఇవన్నీ స్టేట్స్కి సంబంధించి. అలా కాకుండా ఇక్కడ వరకు అండమాన్ నికోబార్ ఉంది కదా, సో అండమాన్ నికోబార్లో ఇక్కడ నార్త్ గ్రేట్ నికోబార్ దగ్గర ఉన్న ఒక దీవిలో ఇందిరా పాయింట్ అనేది ఉండేది. సో అది మునిగిపోయింది. బట్ ఆన్ థియరిటికల్గా అయితే ఇందిరా పాయింట్ అనేది మనం కన్సిడరేషన్ తీసుకుంటాం. ఓకే, సో ఇందిరా కాల్ అనేది నార్త్లో ఉంటుంది. అలాగే పటకాయి దీవులు అనేవి, ఇది ఇక్కడ మయన్మార్, మనం ఇటు సైడ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్తే ఈ పటకాయి సంబంధించిన కనుమలు కనపడతాయి. సో అది మన యొక్క డిస్టెన్స్ అనమాట. సో ఇంకా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దేంట్లో నుంచి వెళ్తుంది. అలాగే 82.5 degrees అనేది మనం ప్రామాణికంగా తీసుకుంటాం. సో 82.5 degrees అనేది మనం ప్రామాణిక రేఖ కింద తీసుకుంటాం. ఈ లైన్ అనేది దేంట్లో నుంచి వెళ్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. అంటే 82.5 degrees సంబంధించి అది కూడా నేను ఇమేజ్ పెడతాను, నోట్స్ రాసుకోండి. సో వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ అనేవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద స్టేట్స్లో రాజస్థాన్ హైయెస్ట్, దీనికి సంబంధించి కూడా షార్ట్ కట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎక్కడ సన్ రైజింగ్ అవుతుంది, అలాగే ఎక్కడ సన్సెట్ అవుతుంది, ఎలాంటి పాయింట్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది, అది మనం షార్ట్ కట్స్తో సహా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.